Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of machine learning. Machine learning subject చాలా ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది అండ్ థియరీ పార్ట్ అనమాట. కొంచెం పాయింట్స్ని గ్రాప్ చేసుకుంటే మిగతా మొత్తం రాసుకోవచ్చు. సో దానికంటే ముందు ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదే పీడిఎఫ్ నోట్స్ లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ సంథింగ్, please to comment in the comment section and do subscribe, share to your friends, it will be helpful for them as well. Let's see the topics covered in the unit 1. They are as first one, introduction to ML. First, machine learning and entity. Next, learning. In the types of machine learning, supervised learning, the brain and the neuron, design a learning system, perspectives and issues in machine learning, concept learning tasks, concept learning as a search, finding a maximally specific hypothesis, version spaces and the candidate elimination algorithm, linear discriminants like perception, linear separability, linear regression. These are the topics which we are going to cover in this first unit. So let's see what is the actual meaning of machine learning. Machine learning అంటే ఏంటిది, అసలు మెషిన్ అంటే ఏంటిది, లెర్నింగ్ అంటే ఏంటిది, మెషిన్కి మనం లెర్నింగ్కి సంబంధం ఏంటిదో చూసాం. సో వాట్ ఇస్ ద మెషిన్ లెర్నింగ్? Machine learning is a branch of artificial intelligence that enables computers to learn from data, మేక్ డెసిషన్స్ ఆర్ ప్రెడిక్షన్స్ వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. సో ఒక సిస్టమ్ అనేది దాన్ని మాన్యువల్గా ఆర్ అవుట్ సైడ్ నుంచి ఎక్స్ట్రీమ్గా మనము ప్రోగ్రామింగ్ చేయకుండా, మనం దాన్ని ఆపరేట్ చేయకుండా ఆటోమేటిక్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట అది. ఇట్ ఎనేబుల్స్ ద కంప్యూటర్స్ టు లెర్న్ డేటా. సో ఒక డేటా నుంచి, ఒక పర్టికులర్ డేటా నుంచి సిస్టమ్స్ని ఆర్ కంప్యూటర్స్ని నేర్చుకునే విధంగా చేసేదే మెషిన్ లెర్నింగ్ అనమాట. దట్ మీన్స్ ట్రైనింగ్ సిస్టమ్ అనుకోండి, ట్రైనింగ్ కంప్యూటర్ అనుకోండి, విత్ హెల్ప్ ఆఫ్ వాట్ artificial intelligence. That is called as a machine learning. Okay, so instead of giving step by step instructions, we provide data and the system learns patterns automatically. So మనం మాన్యువల్గా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే కంటే మనం ఒక డేటాని, కంప్లీట్ సెట్ ఆఫ్ డేటాని దానికి ప్రొవైడ్ చేసి ఏమవుతాయంటే దాంట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఆ డేటాని అనలైజ్ చేసుకొని నేర్చేసుకుంటాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద మెషిన్ లెర్నింగ్. సపోజ్ ఇప్పుడు మనము గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి అనుకున్నాము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్ ఉంది, బనానా ఉంది అనుకున్నాము. సో ఈ గ్రూప్ ఆఫ్ డేటాను మనం ఒక మిషన్కి ఇస్తే ఏం చేస్తుంది, ఆ యాపిల్ ఇమేజ్ని, ఈ బనానా ఇమేజ్ని చూసేసి లైక్ దాని నుంచి నేర్చుకొని ఇట్ విల్ ప్రొడ్యూస్ సమ్ అదర్ ఇమేజెస్ ఆఫ్ యాపిల్స్ అండ్ బనానాస్, డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ యాపిల్స్ అండ్ బనానాస్. అంటే ఒక ఇన్పుట్ నుంచి నేర్చేసుకొని డిఫరెంట్ అవుట్పుట్స్ని ఇస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద మెషిన్ లెర్నింగ్. సో దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్ అంటే సూపర్వైజ్డ్ అని, అన్సూపర్వైజ్డ్ అని దాంట్లో చూసుకుంటాం. సో మన వై మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో దానికంటే ముందు మనకి ఏముండే, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ ఉండే, అంటే మనకు మాన్యువల్ అనమాట. లైక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని, ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్గా సిస్టమ్కి ఇస్తే అవి అర్థం చేసుకొని అవుట్పుట్ని ఇస్తుంది. సిస్టమ్ ఒక ప్రాసెస్ని ప్రాసెస్ చేస్తుంది. బట్ ఇక్కడ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో డేటా అనేది హ్యూజ్, లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ రూల్స్ ఆర్ కాంప్లెక్స్. రూల్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి అండ్ డిఫికల్ట్ ఉంటాయి అనమాట నేర్చుకోనికి. నెక్స్ట్ మాన్యువల్ కోడింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మనం రాయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇఫ్ ఎనీ ఎర్రర్స్ టేక్స్ ప్లేస్, ఇట్ ఆల్సో టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, లైక్ టైం కన్స్యూమింగ్ అనమాట. మేబీ మధ్య మధ్యలో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మెషిన్ లెర్నింగ్ అయితే ఇట్ సాల్వ్స్ by using some technical methods. They are learning automatically, improving with experience, handling complex data patterns. So డేటా ఎంత లార్జ్ ఉన్నా సరే వాటిని ఏం చేస్తా అంటే స్టెప్స్ని మినిమైజ్ చేసుకొని ఆటోమేటిక్గా నేర్చుకుంటారు అనమాట. ఓకే, దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్, ఏఐ, ఆటోమేటిక్ అనమాట. సో ఒక బేసిక్ ఐడియా ఏంటంటే నార్మల్గా మెషిన్ లెర్నింగ్ అని ఎలా వర్క్ అవుతుందంటే డేటాను కలెక్ట్ చేసుకుంటుంది. డేటాను కలెక్ట్ చేసుకున్నాక ఒక మోడల్ని ట్రైన్ చేసుకుంటారు అనమాట బై యూజింగ్ సమ్ డిఫరెంట్ ఆల్గరిథమ్స్. సో మనకు మెషిన్ లెర్నింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో దాంట్లో ఆల్గరిథమ్స్ ఏం చేసుకుంటారంటే ఒక సిస్టమ్ని ట్రైన్ చేయడానికి దానికి సూటబుల్ ఆల్గరిథం ఏంటో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఒక మోడల్ని క్రియేట్ చేస్తాయి అనమాట. ఓకే, ఒక డేటా మోడల్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసినాక దాంట్లో డేటా ప్యాటర్న్స్ని ఫైండ్ చేసేసి దానికి ఏం అవుట్కమ్స్ రావాలో అవుట్కమ్స్ని ఇచ్చేస్తాను అనమాట. ఇట్ విల్ ప్రిడిక్ట్ ద అవుట్కమ్స్ ఆఫ్ దట్ డేటా. ఓకే, రైట్. దట్ ఈస్ అబౌట్ ద బేసిక్ ఐడియా ఆర్ వర్కింగ్ ఆఫ్ అన్ మెషిన్ లెర్నింగ్. ఇట్ యూజెస్ ఆల్గరిథమ్స్ టు ట్రైన్ ఏ కంప్యూటర్ ఏ సిస్టమ్ అండ్ విచ్ గివ్స్ అవుట్పుట్. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇఫ్ వీ షోస్ మెనీ ఫొటోస్ ఆఫ్ క్యాట్స్ అండ్ డాగ్స్, ద మోడల్ లెర్న్స్ ఫ్రమ్ ద ఫీచర్స్, ప్రెడిక్ట్స్ న్యూ ఇమేజెస్. సో మనము ఒక గ్రూప్ ఆఫ్ మెనీ ఫొటోస్, దీన్ని క్యాట్స్ డాగ్స్ ఇచ్చినాం అనుకో. సో ఈ క్యాట్స్ అండ్ డాగ్స్ మనకు తెలియదు. సో క్యాట్స్ అండ్ డాగ్స్ని ఫస్ట్ ఏం చేస్తాయి, అనలైజ్ చేస్తాయి విత్ హెల్ప్ ఆఫ్ ఆల్గరిథమ్స్. అనలైజ్ చేసుకున్నాక కొన్ని డేటా ప్యాటర్న్స్ని ఫైండ్ చేసి నెక్స్ట్ ఇమేజెస్ని
అవి ప్రిడిక్ట్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ ద ప్రిడిక్టింగ్ అవుట్పుట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ యాక్చువల్లీ. సో దాంట్లో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, ఇన్ దిస్ డాటా హ్యాస్ ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్. సో డాటాకి ఇన్పుట్ ఉంటుంది అండ్ అవుట్పుట్ ఉంటుంది. అవుట్పుట్లో లేబుల్డ్ అనమాట. అంటే లైక్ సపోజ్ దిస్ ఇమేజ్ బిలాంగ్స్ టు యాపిల్, దిస్ ఇమేజ్ బిలాంగ్స్ టు బనానా. లైక్ ఇది యాపిల్, ఇది బనానా చెప్పేసి మనం ఏమంటున్నాం ఇక్కడ లేబుల్ ఇస్తున్నాం, రైట్? Label means giving names or giving identification, right? Next, model learns mapping from input to output. Input is input నుంచి అనలైజ్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. లైక్ ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్ కావచ్చు, ఎగ్జాంపుల్స్లో హౌస్ ప్రైస్ ప్రొడిక్షన్ కావచ్చు, డిసీజ్ ప్రొడిక్షన్ కావచ్చు. సో ఇప్పుడు మనకు కొన్ని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఈమెయిల్స్ అనేవి స్పామా లేదు వ్యాలిడా అని తెలుసుకోనికి ఈ మెషిన్ లెర్నింగ్ అనేది అవసరం. ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది. నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, డాటా హ్యాస్ ఇన్పుట్ ఓన్లీ, నో లేబుల్స్. సో డాటాలో మనకి ఏముంటే ఓన్లీ ఇన్పుట్స్ ఉంటాయి, దాంట్లో లేబుల్స్ అనేవి ఉండవు, రైట్? సో మోడల్ ఫైండ్స్ హిడెన్ ప్యాటర్న్స్ బై అల్గోరిథమ్స్. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ కస్టమర్ క్లస్టరింగ్, లైక్ గ్రూపింగ్ ద కస్టమర్స్. సో ఈ కస్టమర్స్ని ఈ గ్రూప్లో సేమ్ క్లస్టర్లో చేయడం, సేమ్ గ్రూప్లో పెట్టడం. నెక్స్ట్ గ్రూపింగ్ సిమిలర్ ఇమేజెస్. సో ఇప్పుడు యాపిల్ ఇమేజెస్ ఉన్నాయి అనుకుందాం, యాపిల్ ఇమేజెస్ అన్ని ఒక దగ్గర పెట్టేసాడు, ఒక క్లస్టర్ చేయడం అనమాట. క్లస్టర్ మీన్స్ మర్జింగ్ సంథింగ్ యాజ్ ఏ సిమిలర్ గ్రూప్. ఒక గ్రూప్లో కొన్నిటిని మనము స్టోర్ చేయడము, కలెక్టింగ్ సంథింగ్. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్. నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఏజెంట్ లెర్న్స్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో దీంట్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసుకుని ఆ మిషన్ అనేది లెర్న్ చేసుకుంటుంది అనమాట. సో గెట్ రివార్డ్స్ ఫర్ కరెక్ట్ యాక్షన్స్. దీంట్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి, గేమింగ్ ఉంటాయి, లైక్ చెస్ అండ్ గో, రోబోటిక్స్ ఉంటాయి. ఇప్పుడు చెస్ అండ్ గో ఉంది కదా, సో దీన్ని మనం ఏం చేస్తాం, ఫస్ట్ ట్రయల్ అండ్ గో ఉంటుంది మెథడ్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు విన్ యూ కెన్ గెట్ ద యాక్షన్స్ లైక్ రివార్డ్స్ ఫర్ దట్. ఇఫ్ యూ లూజ్ యూ వాంట్ గెట్ ఎనీథింగ్. అంటే ఫస్ట్ మనం ట్రై చేసుకున్నాక ఇఫ్ యూ పర్ఫెక్ట్, ఓకే, మనకి అనలైజ్ చేసుకున్నాక నెక్స్ట్ యాక్చువల్ మెథడ్కి వెళ్ళిపోతాం అనమాట. దట్ ఈస్ అబౌట్ ద రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో దీంట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ చూసుకుంటే లైక్ డేటా సెట్ ఉంటుంది, ఫీచర్స్లో ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ లేబుల్స్ ఉంటాయి, కరెక్ట్ ఆన్సర్స్ అనమాట, మోడల్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద key concepts of the machine learning. So data set means collection of some data or collection of big examples of a data to train a model. Next, features means like attributes, properties. So attributes means, so there are different types of images. So in the different types of images, some of the images are labeled as with a name, their names with respect to names. Some of the images are not named with respect to image names. So their features will be attributes and the properties. Next, labels like correct answers and mota. Next model, mathematical system that learns patterns. So there are some other mathematical problems and formulas for that to learn a system, to learn a model, data model. Next, training means feeding data to the model so it learns. So మనం ఇక్కడ ఒక మెషిన్కి డాటాని ఫీడ్ చేసినప్పుడు ఆ డాటాని అనలైజ్ చేసుకొని అర్థం చేసుకొని నేర్చేసుకుంటుంది. దట్ ఈస్ అబౌట్ ద ట్రైనింగ్. అండ్ టెస్టింగ్ మీన్స్ చెకింగ్ ద మోడల్ పర్ఫార్మెన్స్. సో మనం అలా ఇచ్చిన డేటా పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్టివ్ ఉందా చెక్ చేసుకోనికి అనమాట. సో వీళ్ళు ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటే మీన్స్ అప్లికేషన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అని అంటే ఇట్ విల్ బి యూస్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్, ఈ కామర్స్, ట్రాన్స్పోర్టేషన్, సోషల్ మీడియా. సో ఇప్పుడు మనం ఆల్ ఓవర్గా యూజ్ చేసుకుంటున్నాం మెషిన్ లెర్నింగ్ అనేది బికాస్ ఏఐ, రైట్? So AI is booming in 2025 and 2026. It is going to boom all over the India and all over the country the next 5 generations in the next 5 years. So that these machines should utilize these properties and we are still using in the healthcare, finance, e-commerce, transportation, social media in different kinds of sectors, right? Next, advantages of machine learning and learns automatically, handles large data, improves accuracy over time and detects the complex patterns. So ఆటోమేటిక్గా అయిపోతే ప్రాసెస్, టైం కన్స్యూమింగ్ తక్కువ ఉంటుంది అండ్ అక్యురసీ అనేది అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, నో మిస్టేక్స్ అండ్ సెక్యూర్డ్ కూడా. సో దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అవసరము, కెన్ లెర్న్ రాంగ్ ప్యాటర్న్స్ ఆల్సో, ఓకే? ఎందుకంటే దానికి ఏ ప్యాటర్న్ రైట్, ఏ ప్యాటర్న్ అనేది తెలియదు కాబట్టి ఫస్ట్ అవి నేర్చుకుంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. సో విచ్ సూటబుల్స్ అండ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అండ్ విచ్ ఇస్ నాట్ బ్యాడ్ అనేది తెలియదు అనమాట. నీడ్స్ కేర్ఫుల్ ట్యూనింగ్, టేక్స్ టైమ్ అండ్ హార్డ్వేర్. Next, storing అనమాట. నెక్స్ట్ supervised learning. We just have discussed supervised learning here. That means a machine can learn with the labeled systems, labeled data. Okay, supervised learning is a machine learning approach where the model learns from labeled data. So ఒక labeled data నుంచి సిస్టమ్ అనేది ట్రైన్ అవుతుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ. లైక్ కరెక్ట్ అవుట్పుట్ ఇస్ అ label target, input means some other features. So the goal of the algorithm is to learn the mapping from inputs to outputs so it can predict the label for new unseen data. Suppose ఇక్కడ మనకు label ఉంది, like input to output, ఇలా label ఉంది అనుకో. So this is the input and this is the output, so that it can utilize that.
like which is the input and which is the output, and what about this image or what about this image, like what about this input and what about this output. So next what we should predict అలా అనమాట, అలా నేర్చుకుంటుంది సిస్టమ్ అనేది. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి సూపర్వైజ్ లెర్నింగ్కి a machine learning task where the model is trained using labeled data. So like this అనమాట. Okay, function f of x is mapping to the y. So f of x is the input and y is the output here, so that in this format, in this mathematical expressions, we can explain the supervised learning. So key idea ఏంటంటే you supervise the model using labeled examples. With the labeled examples you can supervise the model. Next, model learns patterns in input and output pairs. సో దీంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే మోడల్ అనేది ఇన్పుట్ ప్యాటర్న్స్ లో నేర్చేసుకుంటుంది అండ్ అవుట్పుట్ ని పేర్స్ లాగా ఇచ్చేస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ ఇట్ ప్రెడిక్ట్స్ అవుట్పుట్స్ ఫర్ న్యూ ఇన్పుట్స్. అదొకటే కాకుండా సో కొత్త ఇన్పుట్స్ కి అది అవుట్పుట్స్ లాగా అవుట్పుట్స్ ని కూడా అది ప్రెడిక్ట్ చేస్తుంది. సపోజ్ మనం ఏమైనా ఇన్పుట్ ఇచ్చినాం కొత్తగా దాని తెలియంది, సో దాని నుంచి నేర్చుకున్న డేటాతో ప్రెడిక్ట్ చేస్తారు అనమాట దానికి అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పేసి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అండ్ స్టెప్స్ ఇన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో టైప్స్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ప్రెడిక్టింగ్ కేటగిరీ అవుట్పుట్స్. క్లాసిఫికేషన్ మీన్స్ డివైడింగ్. ఓకే, లైక్ కేటగిరీ వైజ్ అనమాట, స్పామ్ నాట్ స్పామ్. నెక్స్ట్ దిస్ ఇస్ ప్రెజెంట్ ఆర్ నాట్ ప్రెజెంట్. క్లాసిఫైయింగ్ ఇమేజెస్ లైక్ క్యాట్ ఆర్ డాగ్. సో ఈ ఇమేజ్ క్యాట్, నెక్స్ట్ ఈ ఇమేజ్ డాగ్. సో ఇది క్యాట్ ఇది డాగ్ అని ఎట్లా తెలుస్తుంది దానికి? ఫస్ట్ ఇఫ్ యూ ట్రైన్ దట్ మెషిన్ ఇట్ విల్ ఐడెంటిఫై విచ్ ఇస్ క్యాట్ అండ్ విచ్ ఇస్ డాగ్. అండ్ లైక్ క్లాసిఫికేషన్ అనమాట. నెక్స్ట్ రిగ్రెషన్, ప్రెడిక్టింగ్ కంటిన్యూస్ న్యూమరికల్ వాల్యూస్ లైక్ ప్రెడిక్టింగ్ హౌస్ ప్రైజెస్, ప్రెడిక్టింగ్ టెంపరేచర్, ప్రెడిక్టింగ్ salary. So if you want the weather report like temperature, which is the minimum and which is the maximum, so that we can use the machine learning here. So first a amount of data will be given to the machine learning system that will collect a data model and utilize that, analyze that, and it will predict that outputs, temperature outputs. అదొకటి కాకుండా ప్రెడిక్టింగ్ salary ఆల్సో. నెక్స్ట్ దీనిలో స్టెప్స్ ఎలా యూజ్ చేసుకుంటాం అంటే ఫస్ట్ మనము ఒక డేటా సెట్ని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇన్పుట్స్ ఉంటాయి, డైరెక్ట్ అవుట్పుట్స్ ఉంటాయి. లైక్ నేను గూగుల్లో సెర్చ్ చేసిన ఇమేజెస్ ఆఫ్ యాపిల్, దట్ ఈస్ ద ఇన్పుట్ అండ్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ యాజ్ యాపిల్ ఇమేజెస్. సో దిస్ ఇస్ ద ఇన్పుట్ అండ్ దిస్ ఇస్ ద అవుట్పుట్. సో ఇలా అనమాట ఒక డేటా మోడల్ సెట్ని మనము ఆ సిస్టమ్కి ఇవ్వాలి. ఇచ్చినాక ఏమైతే అంటే దాని డేటా సెట్ని స్ప్లిట్ చేసుకుంటుంది. లైక్ ట్రైనింగ్ సెట్ ఒకటి, టెస్టింగ్ సెట్ ఒకటి. ట్రైనింగ్ సెట్ అంటే దీన్ని ఇచ్చేస్తాను యాక్చువల్ డేటాని, టెస్టింగ్ సెట్ అంటే నేను ఇన్పుట్ ఇస్తాను దానికి అవుట్పుట్ అది ఇవ్వాలి, టెస్టింగ్ సెట్. నెక్స్ట్ సెలెక్టివ్ మోడల్, దీంట్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. లీనియర్ రిగ్రెషన్, డిసిజన్ ట్రీస్, ఎస్విఎం, న్యూరల్ నెట్వర్క్స్, దీంట్లోకి వెళ్ళి ఏ సూటబుల్ అయితే దాన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఆ డేటా మోడల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. దాని తర్వాత ఎవాల్యుయేట్ చేసుకోవాలి టెస్ట్ కన్నా టెస్టింగ్ డేటా. దెన్ ఆఫ్టర్ దట్ కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ వీ కెన్ యూజ్ దట్ ఇన్ ద రియల్ టైమ్ వరల్డ్, డిప్లాయ్, రిలీజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాసిఫికేషన్ లైక్ స్పామా, నాట్ స్పామా. దెన్ మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఒక ఈమెయిల్ టెక్స్ట్ని ఇన్పుట్ ఇవ్వాలి. అవుట్పుట్ ఏమొస్తుంది, స్పామా, నాట్ స్పామా. ఇఫ్ ఇట్ ఈస్ స్పామ్ we can give the result as a spam. If it is a not spam, we can give the result as a not spam. So that by this input and output, a machine will learn from that. After that, if you give another email text, it will give whether it belongs to spam or not spam. Ala. నెక్స్ట్ టాపిక్ ఇస్ ద బ్రెయిన్ అండ్ ద న్యూరాన్. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అనేది మన హ్యూమన్ బ్రెయిన్ని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది అనమాట. ఎందుకనంటే వీ కెన్ థింక్ అండ్ వీ కెన్ డెసిజన్ వీ కెన్ మేక్ ద డెసిజన్స్, వీ కెన్ స్టోర్ సంథింగ్ లైక్ మెమొరీ స్టోరేజ్. ఇవన్నీ ఎలా ఉంటుంది, ఒక సిస్టమ్లో అనేది వీ ఆల్సో ఫంక్షనింగ్ లైక్ ఎ సిస్టమ్, ఒక మెషిన్ లాగా, కంప్యూటర్ లాగా అనమాట. సో జస్ట్ లైక్ వీ యూజ్ ద బ్రెయిన్ అండ్ cells and the segments in our body like brain, there are different types of neurons like nerves that will be reflected to the system also. System దాని నుంచి కూడా నేర్చుకుంటాయి అనమాట. లైక్ it is getting acted by that. లైక్ మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, there are different kinds of basic function units అనమాట. లైక్ ఆ బ్రెయిన్లో దాంట్లో న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్ అంటే పాసింగ్ సిగ్నల్స్ అలా. ఓకే, సో ద బ్రెయిన్, ఫస్ట్ మన బ్రెయిన్ గురించి చూసుకుందాం. ద హ్యూమన్ బ్రెయిన్ ఇస్ ద బయాలజికల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఇన్కేస్ మీకు ఎగ్జామ్ టాపిక్ వస్తే ఫస్ట్ మన బ్రెయిన్ గురించి రాయండి. ద లింక్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ద మెషిన్ లెర్నింగ్ ఈజ్, అది చూసాం ఇక్కడ. సో ఇక్కడ బ్రెయిన్ వచ్చేసి లెర్నింగ్, మెమొరీ స్టోరేజ్, డెసిజన్ మేకింగ్, ప్యాటర్న్ రికగ్నిషన్, సెన్సరీ ప్రాసెసింగ్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ పర్ఫార్మ్ విత్ అవర్ హ్యూమన్ బ్రెయిన్. అంటే నేర్చుకుంటాము, మెమొరీ స్టోర్ చేసుకుంటాము, డెసిజన్స్ చేసుకుంటాము, ఏమైనా ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసుకుంటాము, సెన్సరీ ప్రాసెసింగ్ ఆల్సో. సో ఇట్ కంటైన్స్ అరౌండ్ 100 billion neurons, right? Each connected to thousands of others, making the brain as a massive processing system. మన ప్రాసెసింగ్ సిస్టమ్ ఎందుకు ఇక్కడ బ్రెయిన్. ఓకే, సో దీంట్లో న్యూరాన్స్ వచ్చేసి బేసిక్ యూనిట్ ఆఫ్ ద బ్రెయిన్. న్యూరాన్స్ లేకపోతే ఏమైతే సిగ్నల్స్ అనేవి పాస్ అవ్వవు అనమాట. ఓకే, ఎ న్యూరాన్ ఇస్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద బ్రెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్. అంటే
passing information and processing information. Neurons will pass information to other things, other body parts, like other things అనమాట. ఓకే, ఈచ్ న్యూరాన్ హ్యాస్ 3 layers. సో ప్రతి న్యూరాన్లో ఏముంటాయంటే 3 parts ఉంటాయి. అవి ఏంటి అని అంటే డెండ్రైట్స్, సెల్ బాడీ అండ్ యాక్సన్. దీస్ ఆర్ ద 3 main parts of a neuron. And neuron is a basic building, that means important block of the brain. బ్రెయిన్ అనేది మన దాంట్లో ప్రాసెసింగ్ సిస్టమ్, సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో దాంట్లో అంటే లైక్ సిపియు అనమాట. దాంట్లో మెయిన్ ఏంటిది న్యూరాన్. సో న్యూరల్ పార్ట్స్ ఉంటాయి, డెండ్రైట్స్ ఉంటాయి, సెల్ బాడీ ఉంటుంది, యాక్సన్ ఉంటుంది. వాట్ ఆర్ ద డెండ్రైట్స్ హియర్? రిసీవ్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్స్ ఫ్రమ్ ద అదర్ న్యూరాన్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. ఓకే, సపోజ్ దిస్ ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. ఓకే, దిస్ ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ స్ట్రక్చర్, ఎగ్జాంపుల్ ఫర్ దట్. స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ అనుకున్నాము. ఒక న్యూరాన్ నుంచి ఇంకా న్యూరాన్కి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వాలన్నా, ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలన్నా డెండ్రైట్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. That is about the dendrites. Next, cell body or soma. It processes the incoming signals. So ఏవైతే మనకి ఇన్కమింగ్ సిగ్నల్స్ వస్తాయో, ఇన్కమింగ్ సిగ్నల్స్ వాటిని ప్రాసెస్ చేస్తాయి అనమాట. ఓకే, రైట్. ఇఫ్ ద కంబైన్ సిగ్నల్ ఇస్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇట్ జనరేట్స్ అన్ అవుట్పుట్. ఒకవేళ అలా కంబైన్ సిగ్నల్ వచ్చేది అనేది ఎనఫ్ స్ట్రాంగ్ అయితే, ఇట్ ఇస్ పర్ఫెక్ట్ అని అనిపిస్తే అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. సపోజ్ మనము సడన్గా మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ముందు ఏమన్నా బొంద కనపడింది, లైక్ చిన్న హోల్ కనిపించింది. సో ఆ హోల్ కనిపించిన మనం ఏం చేస్తాం, దానిలో స్టెప్ అయ్యాం అంటే మన బ్రెయిన్ అనేది ఫంక్షన్ అయిపోయింది. ఎలా ఫంక్షన్ అయిపోయింది? బికాస్ ఆఫ్ బ్రెయిన్ ఇస్ సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్ మన బాడీకి. అండ్ దాంట్లో న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్ ఏం చేస్తాయి? సిగ్నల్స్ని పాస్ చేస్తాయి టు వేర్. సపోజ్ ఇప్పుడు బ్రెయిన్ నుంచి మనం దేనితో చూస్తాం? ఐస్తో చూస్తాం, రైట్? మనకి ఇక్కడ ఐస్ తోటి చూస్తున్నాం. ఓకే, చూసినప్పుడు ఐస్ నుంచి బ్రెయిన్కి వెళ్ళాలి కదా, రైట్? ఇక్కడ సిగ్నల్స్ పాస్ అయిపోతాయి అనమాట, బ్రెయిన్ టు ఐస్. సో ఇక్కడ ఉంది పక్కకి వెళ్ళిపోవాలని చెప్పేసి. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద న్యూరాన్స్ హియర్, బ్రెయిన్. ఓకే, రైట్. నెక్స్ట్, హౌ ఏ న్యూరాన్ వర్క్స్. సో బయాలజికల్ ప్రాసెస్లో ఒక న్యూరాన్ అనేది ఎలా వర్క్ అవుతుంది? అదర్ న్యూరాన్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ టు డెండ్రైట్స్. వేరే న్యూరాన్స్ ఏం చేస్తే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని డెండ్రైట్స్కి పంపుతాయి. సో ఈ సిగ్నల్స్ ఆర్ సమరైజ్డ్ బై ద సెల్ బాడీ. సమరైజ్ మీన్స్ అనరైజ్ అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎంత అయిపోతుంది? మిల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నెక్స్ట్, ఇఫ్ సిగ్నల్ ఇస్ గ్రేటర్ దెన్ థ్రెషోల్డ్, న్యూరాన్ ఫైర్స్. యాక్సన్ క్యారీస్ ద అవుట్పుట్ సిగ్నల్ టు ద నెక్స్ట్ న్యూరాన్ త్రూ సినాప్సిస్. సో ఒక న్యూరాన్ నుంచి ఇంకో నెక్స్ట్ న్యూరాన్కి సిగ్నల్స్ వెళ్ళాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సినాప్సిస్. వాట్ ఈస్ ద సినాప్స్ హియర్? ద కనెక్షన్ బిట్వీన్ టూ న్యూరాన్స్. సో ఒక న్యూరాన్ ఉంది, ఇంకో న్యూరాన్ ఉంది, వీటి మధ్య కనెక్షన్ మనం ఏమంటామంటే సినాప్స్ అంటాం. ఓకే, స్ట్రెంత్ ఆఫ్ ఎ సినాప్స్ డిటర్మైన్స్ హౌ స్ట్రాంగ్లీ సిగ్నల్స్ ఆర్ పాస్డ్. సో ఇక్కడ సినాప్స్ స్ట్రెంత్ని బేస్ చేసుకుని మనం స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే సిగ్నల్స్ అనేవి స్ట్రాంగ్గా పాస్ అయినాయి అని, లో అయితే లో అయ్యాయి. ఓకే, నెక్స్ట్ లెర్నింగ్ ద బ్రెయిన్. సో ఇలా మనము బ్రెయిన్ నుంచి ఒక సిస్టమ్ ఎలా లెర్న్ చేసుకోవచ్చు, ఎలా ట్రైన్ చేసుకోవచ్చు అని అంటే లెర్నింగ్ హ్యాపెన్స్ వెన్ సినాప్టిక్ స్ట్రెంగ్స్ ఆర్ అడ్జస్టెడ్. సో ఎప్పుడు సినాప్టిక్ స్ట్రెంగ్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయో అంటే లైక్ సిగ్నల్ ఎంత ఉంది, సిగ్నల్ పవర్ స్ట్రాంగ్ ఆర్ లో ఆర్ హై ఆర్ వీక్, లైక్ స్ట్రాంగ్ ఆర్ వీక్ అలా అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాము. సెల్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. దట్ ఈస్ హెబ్స్ రూల్ అనమాట, ద లెర్నింగ్ రూల్. సెల్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. నెక్స్ట్, రిలేషన్ టు ద ఆర్టిఫిషియల్ నెట్వర్క్స్ లైక్ ANN. సో ఇక్కడ ఏఐకి అండ్ న్యూరాన్కి సంబంధం ఏంటిది? దట్ మీన్స్ ANN, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. దట్ మీన్స్ సో ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి అంటే దీంట్లో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో డెండ్రైట్స్ లైక్ అలా పనిచేస్తాయి. ఇట్ రిసీవ్స్ ద సిగ్నల్స్ అండ్ ఇట్ ప్రాసెసెస్ సిగ్నల్స్. నెక్స్ట్, వెయిటర్స్ ఏమనంటే లైక్ సోమా అనమాట. సోమా మీన్స్ హియర్ సెల్ బాడీ. ఇట్ ప్రాసెస్ ద ఇన్కమింగ్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేసే సోమా హియర్. ఓకే, దట్ ఈస్ ద వెయిటెడ్ సమ్. నెక్స్ట్, యాక్టివేషన్ ఫంక్షన్ లైక్ ఫైరింగ్ ఆఫ్ న్యూరాన్. అవుట్పుట్ విచ్ ఇస్ లైక్ అ axon. Axon means it carries the output signal to the next neuron like synapse. Next, weights like synaptic strengths. Like weights ఏంటంటే సపోజ్ వెయిట్ ఎక్కువ ఉంది అనుకో, సిగ్నల్ స్ట్రెంత్ ఎక్కువ అని. వెయిట్ తక్కువ ఉంటే సిగ్నల్ స్ట్రెంత్ తక్కువ అని. లెర్నింగ్ ఆల్గోరిథం అడ్జస్ట్ ద వెయిట్ సిమిలర్ టు ద బయాలజికల్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్, డిజైనింగ్ లెర్నింగ్ సిస్టమ్. ఒక లెర్నింగ్ సిస్టమ్ని మనం డిజైన్ చేసుకోవాలంటే ఏ రూల్స్ని ఫాలో అవ్వాలి, ఏ స్టెప్స్ని తీసుకోవాలి అనేది డిజైనింగ్ లెర్నింగ్ సిస్టమ్ టాపిక్. A learning system is a computer based system that improves its performance automatically by learning from data or experience. సో ఒక సిస్టమ్ అనేది దాని పర్ఫార్మెన్స్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తుందంటే టూ ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటి లెర్నింగ్, like learning data or experience. With experience it can improve the performance of a learning system. సో అలాంటి సిస్టమ్ని మనం సెర్చ్ డిజైన్ చేయాలి అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపోనెంట్స్ అనేవి మనం చూసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెప్స్ని మనము ఫాలో అవ్వాలి. వాట్ ఆర్ దే? సో ఫస్ట్ కాంపోనెంట్స్ చూసుకుందాం. కాంపోనెంట్స్ ఆఫ్ ఎ లెర్నింగ్ సిస్టమ్ ఆర్ ఏ గుడ్ లెర్నింగ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ పార్ట్స్ లైక్ టాస్క్, ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్, ప్రెజర్, and these are the parts components of a learning system. What is the task here? So మనం ఏమైతే పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో, సో వాట్ ఎవర్ థింగ్ విచ్ వీ వాంట్ టు పర్ఫామ్, దట్ ఈస్ ద టాస్క్ దేర్. a specific job that system wants to learn, that is the task here. సో దీంట్లో మనము ఒక ఈమెయిల్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్ని మనము స్పామా నాట్ స్పామా అనే వాటిని డిఫరెంట్గా క్లాసిఫై చేయాలి, ఐడెంటిఫై చేయాలి, రైట్? సో దిస్ ఇస్ ద టాస్క్ హియర్.
identifying the emails as spam or not, like classifying the emails into spam and into not spam. That is the task here. Predicting house prices. So different types of tasks అనమాట దీంట్లో. మనం దీంట్లో ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం స్పామ్ లాగా. That is a task. Next, experience. The data from which the system learns, like labeled data sets, aged interactions, past observations. Next, performance measure. So మనం పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవాలి. హౌ వీ కెన్ మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సిస్టమ్. సో సిస్టమ్ నేర్చుకున్నాక ఆఫ్టర్ ట్రైనింగ్ ఎ సిస్టమ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఎ సిస్టమ్ హౌ కెన్ వి మెజర్ పర్ఫార్మెన్స్, లైక్ అక్యూరసీ, ఎర్రర్ రేట్, ప్రెసిషన్ అండ్ రికాల్. సో ఎంత అక్యూరేట్గా ఇన్ఫర్మేషన్ లైక్ అవుట్పుట్ని ఇస్తుంది, నెక్స్ట్ ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయి, ఎర్రర్ రేట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, వాటిని మనం అనలైజ్ చేసుకొని వీ కెన్ మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సిస్టమ్. అది ఓకే. సో నెక్స్ట్, డిజైనింగ్ ఎ సిస్టమ్. సో ఒక సిస్టమ్ మనం డిజైన్ చేయాలంటే స్టెప్స్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ వీ షుడ్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. నెక్స్ట్ వీ షుడ్ కలెక్ట్ ద డాటా. నెక్స్ట్ వీ షుడ్ ప్రీ ప్రాసెస్ ద డాటా. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. డిఫైన్ వాట్ ద సిస్టమ్ షుడ్ లెర్న్. లైక్ మీన్స్ ఒక సిస్టమ్ అనేది ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, మనం ఏ డాటాని ట్రైన్ చేస్తున్నాం, వాట్ కైండ్ ఆఫ్ డాటా మోడల్ విచ్ వీఆర్ గివింగ్ టు ద సిస్టమ్. లైక్ క్లాసిఫికేషన్, రిగ్రెషన్, క్లస్టరింగ్. క్లాసిఫికేషన్ మీన్స్ డివైడింగ్, రిగ్రెషన్ మీన్స్ యూజింగ్ అనదర్ థింగ్, క్లస్టరింగ్ మీన్స్ గ్రూపింగ్. నెక్స్ట్ కలెక్టింగ్ ద డాటా. సో దానికి కావాల్సిన ట్రైనింగ్ రిలేటెడ్ డాటాను మనం కలెక్ట్ చేసుకోవాలి. లైక్ ట్రైనింగ్ రిలేటెడ్ టాస్క్, అది లేబుల్డ్ కావచ్చు, అన్లేబుల్డ్ కావచ్చు. నెక్స్ట్ ప్రీ ప్రాసెస్ డాటా. సో రిమూవ్ నాయిస్. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఏమన్నా అన్వాంటెడ్ డాటా ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవాలి, మిస్సింగ్ వాల్యూస్ ఉన్న వాటిని రిమూవ్ హ్యాండిల్ చేసుకోవాలి. నార్మలైజ్ స్కేల్ ఫీచర్స్, లైక్ కన్వర్ట్ క్యారెక్టర్స్ ఇంటూ నెంబర్స్, లైక్ ఎన్కోడింగ్. సో దానివల్ల ఏమవుతుంది అంటే డేటా ప్రాసెసింగ్ అనేది గుడ్ ఉంటే పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగుంటుంది, గుడ్ ఉంటుంది, బెటర్ ఉంటుంది. నెక్స్ట్ చూజ్ ఏ సూటబుల్ మోడల్. సో మనకు కావాల్సిన ఎంఎల్కి, మెషిన్ లెర్నింగ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటే దాంట్లో ప్రాపర్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో న్యూరల్ నెట్వర్క్ మోడలా, డెసిషన్ ట్రీ మోడలా, కేఎన్ఎన్ లైక్ నియరెస్ట్ నియర్ బై ఆల్గోరిథమా, ఇలా అనమాట. నెక్స్ట్ ఒక లెర్నింగ్ ఆల్గోరిథం మనము సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉంటే ఈ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ని యూజ్ చేసుకొని ఒక సిస్టమ్ అనేది ట్రైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ట్రైనింగ్ ద మోడల్ విత్ ద డాటా సెట్ అండ్ మినిమైజ్ ద ఎర్రర్స్. ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ ద నెక్స్ట్ డిప్లాయ్, లైక్ ఆప్టిమైజేషన్ అండ్ డిప్లాయ్మెంట్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టు ట్రైన్ ఏ సిస్టమ్. ఒక సిస్టమ్ని మనము డిజైన్ చేసుకోవాలి అంటే ప్రాపర్గా ఒక సిస్టమ్ నేర్చుకునే విధంగా డిజైన్ చేసుకోవాలంటే ఇవన్నీ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకే. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ perspectives and issues in machine learning. So machine learning can be studied from different perspectives. That means different ways. At the same time, machine learning system faces some issues or challenges that must be understood when designing learning algorithm. So మనకు ఒక మెషిన్ లెర్నింగ్, ఒక మెషిన్ అనేది డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఒక దాన్ని అనలైజ్ చేయాలంటే ఎన్నో వేస్ ఉంటాయి. అలానే ఒక సిస్టమ్ అనేది డిఫరెంట్ ఛాలెంజెస్, ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని అర్థం చేసుకొని we should understand that and వాటిని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ మనం ఏం చేయాలి, డిజైన్ చేసుకోవాలి. ఓకే. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎ మెషిన్ వీ షుడ్ డిజైన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ బేస్డ్ అపాన్ ద ఇష్యూస్ ఆఫ్ ఛాలెంజెస్ విచ్ హ్యావ్ బీన్ ఫేసింగ్ బై ఏ మెషిన్. అంతే. నెక్స్ట్ దీంట్లో పర్స్పెక్టివ్స్ చూసుకుందాం. దేర్ ఆర్ 4 మేజర్ పర్స్పెక్టివ్స్. ఫస్ట్ వన్ ఇస్ ద సింబాలిక్ పర్స్పెక్టివ్, లాజిక్ బేస్డ్ లెర్నింగ్. వీ కెన్ యూజ్ ద సింబల్స్, రూల్స్, లాజిక్ టు రిప్రజెంట్ ఎ నాలెడ్జ్. ఒక నాలెడ్జ్ని మనం రిప్రజెంట్ చేసుకోవడానికి సింబల్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, లాజిక్ కావచ్చు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లెర్నింగ్ ఈస్ డన్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ రూల్స్, డెసిషన్ ట్రీస్, లాజిక్ ప్రోగ్రామ్స్. సో ఇలా లెర్నింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇఫ్ ఎల్స్ రూల్స్ని యూజ్ చేసుకొని డెసిషన్ ట్రీస్, ఏ మోడల్ ఆఫ్ డాటా, లాజిక్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకొని మనము సింబాలిక్ రిప్రజెంటేషన్ని క్యారీ ఆన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్లో డెసిషన్ ట్రీస్ అండ్ రూల్ బేస్డ్ లెర్నర్స్ ఆర్ ఎండెడ్ టు లాజిక్ ప్రోగ్రామింగ్. యూ కెన్ ఇంక్లూడ్ దిస్ పాయింట్స్, 3 పాయింట్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ స్టాటిస్టికల్ పర్స్పెక్టివ్. లైక్ మనకు స్టాటిస్టికల్ అంటే ప్రాబబిలిటీ అనమాట. లైక్ ఎంత డాటా తీసుకుంటే ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత ఫెయిల్ అవుతుంది, లైక్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అనమాట, మ్యాథమెటికల్ మోడల్స్. ఓకే. రెడ్యూస్ ఎర్రర్స్ అండ్ ఇంప్రూవ్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సిస్టమ్. దీంట్లో ఎగ్జాంపుల్స్ నేవ్ బైస్ అండ్ ఎస్విఎం, లాజిస్టిక్ రిగ్రెషన్, Bayesian networks. Next, computational perspective focuses on algorithms, time complexity, and efficient computation. Computation means suppose to perform an algorithm or to perform a system's performance or to calculate something, how much time it has been taking. ఒక దాన్ని మనం సాల్వ్ చేసుకోనికి, ఒక డాటా మోడల్ని, ఒక మెషిన్ నేర్చుకోనికి ఎంత టైం తీసుకుంటుంది అండ్ ఎంత స్పేస్ని యూజ్ చేసుకుంటుంది అనేది కంప్యూటేషనల్ పర్స్పెక్టివ్ అనమాట. ఓకే. హౌ మచ్ మెమరీ డస్ ఇట్ నీడ్, కెన్ వి స్కేల్ టు లార్జ్ డాటా సెట్స్, అలా. నెక్స్ట్ సైకలాజికల్ ఆర్ బయాలజికల్ పర్స్పెక్టివ్. లైక్ హ్యూమన్ బ్రెయిన్ని, బయాలజికల్ లెర్నింగ్ని ఇలా యూజ్ చేసుకొని నేర్చుకుంటుందా. ఓకే. లైక్ సెంట్రల్ సిస్టమ్ ఏంది, సిగ్నల్స్ పాస్ చేసేది వీక్ సిగ్నల్సా, లైక్ వెయిటెడ్ కాస్ట్ అంటేనేమో కాస్ట్ని బేస్ చేసుకొని మనం వీక్ సిగ్నల్సా, స్ట్రాంగ్ సిగ్నల్సా తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇష్యూస్ చూసుకుంటే అంటే లైక్ ఛాలెంజెస్ చూసుకుంటే లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్. అవేంటి అంటే మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ ఫేసెస్ మెనీ ఛాలెంజెస్.
ఓకే, సో దాంట్లో వాట్ టు లెర్న్ అండ్ హౌ టు లెర్న్ అండ్ డేటా క్వాలిటీ ఇష్యూస్, ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అసలు ఏం నేర్చుకోవాలి, ఏ నాలెడ్జ్ని, ఏ కైండ్ ఆఫ్ డేటాను మనం ట్రైన్ చేసుకోవాలి, ఇలా ట్రైన్ చేసుకుంటే నెక్స్ట్ మనం ఎలా అవుట్పుట్ని అనలైజ్ చేసి ప్రిడిక్ట్ చేయాలి అనేది ఒకటి ప్రాబ్లం. నెక్స్ట్ హౌ టు లెర్న్, సో నేర్చుకున్నాక ఆప్టిమైజేషన్ ప్రాబ్లం. సో ఇప్పుడు మేము ఎర్రర్స్ వస్తే దాన్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, పారామీటర్స్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్డేట్ ఎలా చేసుకోవాలి అనేది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ హౌ మచ్ టు లెర్న్, ఓకే ఇంతవరకు నేర్చుకోవాలా, ఎంతవరకు నేర్చుకోవాలి, లైక్ హౌ మచ్ డేటా వి షుడ్ ఫిల్టర్ ఫర్ లెర్నింగ్ అనేది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ క్వాలిటీ ఇష్యూస్ మీన్స్ నాయిస్ ఇన్ డేటా, దట్ మీన్స్ అన్వాంటెడ్ డేటా, మిస్సింగ్ వాల్యూస్, రాంగ్ లేబుల్స్ అండ్ స్మాల్ డేటా సెట్. ఎవాల్యుయేషన్ ప్రాబ్లమ్, సో ఈ ప్రాబ్లం, ఈ లెర్నింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా అనేది ఎవాల్యుయేషన్ ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ స్కేలబుల్ ఇష్యూస్, కెన్ ద మోడల్ హ్యాండిల్ లార్జ్ డేటా సెట్స్, కెన్ ఇట్ ట్రైన్ ఫాస్ట్, డస్ ఇట్ రిక్వైర్ టూ మచ్ CPU ఆర్ GPU మెమరీ. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్, విచ్ ఫ్యూచర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్. నెక్స్ట్ ఇర్రిలెవెంట్ ఫ్యూచర్స్ రెడ్యూస్ అక్యురసీ, ఏమైనా అవసరం లేని ఫ్యూచర్స్ తీసుకుంటే ఏమవుతుంది, అక్యురసీని తగ్గిస్తుంది. అండ్ ఎథికల్ అండ్ సోషల్ ఇష్యూస్, బయాస్ అండ్ డేటా, లైక్ ప్రైవసీ ఆఫ్ డేటా, సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట, మినిమల్ ఛాలెంజెస్, minimal issues in the machine learning. So these are the main issues in the machine learning. If we want to trust, like if we want to solve all these issues in the machine learning, a good design of algorithms should be done. మనము ఆ ట్రైనింగ్ ఆల్గోరిథమ్స్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలన్నమాట based on all these problems and issues. Next topic is the concept learning task and concept learning as a search. Concept learning task అంటే ఏంటిది, concept learning as a search అంటే ఏంటిది. So concept learning task, let's see that. Learning a boolean function, like valued function from examples, like positive or negative. So boolean means మనకి ఏంటిది, ట్రూ ఆర్ ఫాల్స్, లైక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ని క్లియరింగ్ ఆ కాన్సెప్ట్ లెర్నింగ్ టాస్క్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గుడ్ ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంది దాంట్లో, లైక్ పాడైపోయిన ఫ్రూట్స్ ఉంటాయి, మంచి ఫ్రూట్స్ ఉంటాయి. దాంట్లో ఏవి మంచి ఫ్రూట్స్, అవి పాడైపోయిన ఫ్రూట్స్, విచ్ ఆర్ గుడ్ ఫ్రూట్స్ అండ్ విచ్ ఆర్ రోటన్ ఆర్ సోర్ ఫ్రూట్స్ అనే వాటిని మనము క్లాసిఫై చేసుకునేది కాన్సెప్ట్ లెర్నింగ్ టాస్క్ అనమాట. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూసుకోండి, లైక్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఏమో ఫ్రెష్ ఫ్రూట్, రెడ్ అండ్ స్వీట్. సో రెడ్ ఉండి, స్వీట్ ఉండి, ఫ్రెష్ ఉంటే అవి గుడ్ ఫ్రూట్స్. నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ విత్ రోటర్, లైక్ సో పాడైపోయి పుల్ల పుల్ల ఉంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఫ్రూట్. సో వీ కెన్ క్లాసిఫై బేస్డ్ అపాన్ దిస్ టైప్ ఆఫ్ డాటా విత్ హెల్ప్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్. This system learns a general rule for classification. So what is the concept here? A concept is a category of objects that share common properties. Like ఒక కేటగిరీ అనేది మనం డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. కరెంట్గా కేటగిరీ, ఆ కేటగిరీలో ఏమి ఉండాలో అది మాత్రమే ఉంటుంది. కామన్ ప్రాపర్టీస్తో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉండాలో ఆ కైండ్ ఆఫ్ డేటా నథింగ్ బట్ క్లస్టరింగ్ అనమాట. సిమిలర్ టైప్ ఆఫ్ డేటా విల్ బి categorized in something at some place or some region, and some other similar kind of data will be separated in another thing. That is the concept here. ఓకే, సో దీంట్లో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే స్పామ్ మెయిల్స్, స్టూడెంట్ హూ పాస్డ్, స్టూడెంట్ హూ ఫెయిల్డ్, ప్రైమ్ నెంబర్స్, కంపోజిట్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ డేటా మొత్తం ఒక దగ్గర ఉంటుంది, కంపోజిట్ నెంబర్స్ డేటా మొత్తం ఒక దగ్గర ఉంటుంది. లైక్ కేటగిరీ వైజ్ అనమాట. ప్రైమ్ నెంబర్కి ప్రైమ్ నెంబరే ఉంటుంది, కాంపోజిట్ నెంబరే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఈమెయిల్స్ అయితే స్పామ్ ఉంటే స్పామ్ ఉంటుంది, ఫిల్టర్డ్ లైక్ అన్స్పామ్ ఉంటే అన్స్పామ్ ఉంటుంది. సో ఇన్పుట్ టు కాన్సెప్ట్ లెర్నింగ్ టాస్క్, ఇలా కాన్సెప్ట్ లెర్నింగ్ టాస్క్ సిస్టంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మనం ఏమి ఇన్పుట్ ఇచ్చుకోవాలి. ఇన్స్టెన్స్ స్పేస్ ఒకటి, హైపోథెసిస్ స్పేస్ ఒకటి. ఇన్పుట్ స్పేస్ ఇస్ డినోటెడ్ బై ద హెక్స్ అండ్ హైపోథెసిస్ స్పేస్ ఇస్ డినోటెడ్ బై ద హెచ్. ఇన్స్టెన్స్ స్పేస్ అంటే ఆల్ ద పాసిబుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ హైపోథెసిస్ అంటే ఆల్ పాసిబుల్ రూల్స్ దట్ సిస్టమ్ కెన్ లెర్న్. సో ఒక సిస్టమ్ నేర్చుకోవాల్సిన రూల్స్ ఏంటి, ఆల్ పాసిబుల్ రూల్స్ అనేవి హైపోథెసిస్ అనమాట. లైక్ ఇట్ కెన్ ప్రిడిక్ట్ ఆల్ ద సిస్టమ్స్, ప్రిడిక్ట్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ డి. నెక్స్ట్ లేబుల్ ఎగ్జాంపుల్స్ లైక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనము సిస్టమ్కి నేర్పించడానికి, లైక్ ట్రైన్ చేయడానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డేటాని ఇచ్చుకోవాలి. లైక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ మొత్తం ఒక దగ్గర క్లాసిఫై చేస్తుంది, నెగిటివ్ మొత్తం ఒక దగ్గర క్లాసిఫై చేస్తుంది by learning the data model. Next, target concept, the correct rule that we want to learn or to discover. Next, output of concept learning. ఈ కాన్సెప్ట్ లెర్నింగ్ నేర్చుకోవడం వల్ల మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, the learning algorithm outputs a hypothesis which belongs to that hypothesis. Okay, that means approximates the target concept. See, suppose a group of apples are there here. Okay, group of apples and group of bananas are there, they got mixed to each other. సో మనం కాన్సెప్ట్ ఏంటిది, మనం వీటిని క్లాసిఫై చేసుకోవాలి. సో సిస్టమ్ని మనం ట్రైన్ చేయాలంటే ఫస్ట్ ఈ డేటాని మనం ఏం చేసుకోవాలి, సిస్టమ్కి ఒక ట్రైనింగ్ మోడల్ లాగా పంపించుకోవాలి ఫస్ట్. సో ఇది కాబట్టి ఏం చేస్తుంది అంటే అనలైజ్ చేసుకొని నేర్చేసుకున్నాక మనం క్లమ్జీగా మిక్స్డ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే అది యాపిల్స్ని క్లాసిఫై చేస్తే సపరేట్గా అండ్ బనానాస్ని సపరేట్గా క్లాసిఫై చేస్తుంది.
దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ లెర్నింగ్ అనమాట. సో కాన్సెప్ట్ లెర్నింగ్ సెర్చ్ అంటే ఏంటిది, దిస్ ఈజ్ అ టాస్క్ అంటే మనకు టాస్క్ ఇస్తున్నాం, దానికి టాస్క్ నుంచి ఆ డేటా మోడల్ని అనలైజ్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని ప్రాపర్గా ఇస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ లెర్నింగ్ యాజ్ అ టాస్క్. నెక్స్ట్ కాన్సెప్ట్ లెర్నింగ్ యాజ్ సెర్చ్. సెర్చ్ మీన్స్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ని హైపోథెసిస్ స్పేస్లో సెర్చ్ చేస్తారనమాట. సెర్చ్ చేసినాక దాని ప్రాపర్ ఉన్నదాన్ని లైక్ ఫిట్టబుల్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ చూస్ చేసుకుంటారు. ఇట్ గివ్స్ అవుట్పుట్ బై సెర్చ్ ఇన్ ద ప్రాబ్లమ్, search in the solution. So దీనిలో చూసుకుందాం, కాన్సెప్ట్ లెర్నింగ్ కెన్ బి యూజ్డ్ టు సెర్చ్ ప్రాబ్లమ్ ఇన్ ద హైపోథెసిస్ స్పేస్. వై సెర్చ్? మరి సెర్చ్ ఎందుకు? బికాస్ ద లెర్నర్ మస్ట్ సెర్చ్ త్రూ మెనీ పాసిబుల్ హైపోథెసిస్ టు ఫైండ్ ద బెస్ట్ వన్ దట్ మ్యాచెస్ ద ట్రైనింగ్ ఎగ్జాంపుల్. సో ఒక మెనీ పాసిబుల్ పాత్స్ని మనం హైపోథెసిస్ చేయాలి అంటే బెస్ట్ ఏదైతే ఎగ్జాంపుల్కి బెస్ట్గా మ్యాచ్ అవుతుందో దాన్ని మనం ఫైండ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సెర్చ్. అంటే బెస్ట్ పాసిబుల్ వేని, బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ని, ఒక మిక్స్చర్ ఆఫ్ సొల్యూషన్స్ నుంచి మనం ఫైండ్ చేసుకోవాలంటే ఫస్ట్ సర్చింగ్ అనేది ఇంపార్టెంట్. సో అలా సర్చింగ్ నుంచి తీసుకున్నాక మనము ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్ నుంచి బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని హైపోథెసిస్కి సూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఎ సెర్చ్ ఇన్ హైపోథెసిస్. సపోజ్ ఒక ఇదంతా హైపోథెసిస్ అనుకుందాము, దీనిలో దిస్ ఇస్ హెచ్, ఓకే, దిస్ ఇస్ హెచ్. సో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ దిస్ హైపోథెసిస్. సో దీంట్లో మనము సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఈ హైపోథెసిస్లో ఈ స్పేస్లో మనము సెర్చ్ చేసుకోవచ్చు. సో దీంట్లో పాజిటివ్ మాత్రమే మనము పిక్ చేసుకోవాలి అండ్ నెగటివ్ మొత్తం ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, రూల్స్ మస్ట్ క్లాసిఫై పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కరెక్ట్లీ, రూల్ మస్ట్ రిజెక్ట్ నెగటివ్ ఎగ్జాంపుల్స్. అలా నెక్స్ట్ జనరల్ టు స్పెసిఫిక్ ఆర్డర్. మోస్ట్ జనరల్ అలౌస్ ఎవ్రీథింగ్, మోస్ట్ స్పెసిఫిక్ రెస్ట్రిక్టివ్ అనమాట, చాలా రెస్ట్రిక్టివ్. Okay, next topic is finding a maximally specific hypothesis. So what is the maximally specific hypothesis? This topic mainly refers to the finders algorithm, whose purpose is to find the most specific hypothesis. So మనం ఇక్కడ సెర్చ్ చేసుకొని స్పెసిఫిక్ హైపోథెసిస్లో అంటే ఒక హైపోథెసిస్లో సూటబుల్ వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఫైండ్ చేసుకుంటున్నాం. సో మ్యాక్సిమల్ స్పెసిఫిక్ హైపోథెసిస్ ఏంటంటే మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్లోనే మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ని ఫైండ్ చేయడం అనమాట. ఓకే, to find the most specific hypothesis in a hypothesis that is consistent with all positive examples. It means which gives the same results to all the examples, all the positive examples. That is the maximally specific hypothesis. So what is a maximally specific hypothesis? Again, the most specific rule that correctly classifies all positive examples. So we have different kinds of data. అందులో పాజిటివ్ డేటా ఉంది, నెగిటివ్ డేటా ఉంది. కంబైన్డ్ ఉన్నప్పుడు మనం క్లాసిఫై చేయాలంటే ఆల్ పాజిటివ్ డేటాను మొత్తం ఒక దగ్గర క్లాసిఫై చేయాలి, నెగిటివ్ డేటా మొత్తం ఒక దగ్గర క్లాసిఫై చేసుకోవాలి. దట్ మీన్స్ మ్యాక్సిమల్లీ స్పెసిఫిక్ హైపోథెసిస్ is needed for this. Okay, that means it will eliminate the negative ones and it will accept the positive ones. It should not allow any unnecessary generalization. It is consistent with the training data. It's specific in a hypothesis space. Specific means very strict conditions and rules అనమాట. Maximally specific means strictest possible hypothesis that will still match all positive examples. దీని పర్పస్ ఎందుకంటే H classifies all positive examples as positive. సో హైపోథెసిస్ అనేది ఏం చేస్తుంది, ఆల్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని పాజిటివ్లోకి మారుస్తుంది. లైక్ ఇట్ విల్ క్లాసిఫై నెగటివ్ యాజ్ అ నెగటివ్ ఓన్లీ, స్పెసిఫిక్ యాజ్ పాసిబుల్. Okay, that is about this topic. Next topic is version spaces and the candidate elimination algorithm. What is meant by version space? Next, where we use candidate elimination algorithm. Let's see version space. A version space is a set of all hypotheses in the hypothesis space H that are consistent with all the training examples. So version space అంటే సపోజ్ మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైపోథెసిస్ స్పేస్ ఉంటాయి. హైపోథెసిస్ స్పేసెస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుంది. మనం ఏమనుకున్నాము, ఒక స్పెసిఫిక్ హైపోథెసిస్ అనేది ఓన్లీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది, నెగిటివ్ అయితే రిమూవ్ చేసుకుంటుంది, మీన్స్ ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో ఈ వర్షన్ స్పేస్లో ఏముంటాయి అంటే ఓన్లీ సెట్ ఆఫ్ ఆల్ హైపోథెసిస్లో ఓన్లీ కన్సిస్టెంట్గా ఉండేది ఉంటుంది అనమాట, ఓన్లీ ప్రాపర్గా ఉండే హైపోథెసిస్ మాత్రమే ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ వర్షన్ స్పేస్, ఎ స్పేస్ వేర్ ద హైపోథెసిస్ విచ్ గివ్స్ అ కన్సిస్టెంట్ result with all the examples. That is called as a version space. Version space is equals to all possible correct hypotheses that fit the data. Right. So in case ఏమన్నా అయితే దీన్ని ఎలిమినేట్ చేస్తా అంటే ఇట్ విల్ ఎలిమినేట్ ద హైపోథెసిస్ దట్ మిస్క్లాసిఫైస్ ద పాజిటివ్ ఎగ్జాంపుల్స్. ఏదైనా పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని మిస్క్లాసిఫై చేస్తే, రాంగ్ క్లాసిఫై చేస్తే దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ మిస్క్లాసిఫైస్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్, ఈవెన్ ఇట్ మిస్క్లాసిఫైస్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఇట్ విల్ ఎలిమినేట్ దట్ కైండ్ ఆఫ్ హైపోథెసిస్. సో దీంట్లో మనకి ఏముంటాయి అంటే బౌండరీ సెట్స్ G and S and S is equals to specific boundary, and next G is equals to general boundary and version space is equals to all hypotheses between S and G. సో దీంట్లో బౌండరీ సెట్స్లో G and S అని అంటే వర్షన్ స్పేస్ is represented using two boundaries. సో వర్షన్ స్పేస్ అనేది మనం టూ బౌండరీస్ మధ్యలో రిప్రజెంట్ చేస్తాం, దట్ ఈస్ G and S. దీని మధ్యలో మనం ఏమంటాం, వర్షన్ స్పేస్ అని అంటాం. నెక్స్ట్ S is a specific boundary and G is a general boundary. S అంటే స్పెసిఫిక్ బౌండరీ, G అంటే జనరల్ బౌండరీ.
ఎస్లో ఏముంటాయి, స్పెసిఫిక్ బౌండరీలు ఏముంటాయి, మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ ఉంటుంది, లైక్ ఫైనల్ డేస్ అల్గోరిథం అనమాట. జనరల్ బౌండరీలు ఏముంటాయి, మోస్ట్ జనరల్ హైపోథెసిస్ ఉంటాయి. దీంట్లో మోస్ట్ జనరల్ హైపోథెసిస్ ఉంటాయి, దీంట్లో మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ ఉంటాయి. నెక్స్ట్ వై వి నీడ్ వర్షన్ స్పేస్. మరి వర్షన్ స్పేస్ ఎందుకు అవసరం అంటే టు ఫైండ్ ద కన్సిస్టెంట్ స్పెసిఫిక్ హైపోథెసిస్. సో ఒక స్పెసిఫిక్ హైపోథెసిస్ కన్సిస్టెంట్ ఉండదని మనం ఫైండ్ చేసుకోవాలి అని అంటే వీ షుడ్ నీడ్ వర్షన్ స్పేస్. సో మనం అన్ని హైపోథెసిస్ని ఒక దగ్గర పెట్టుకునే కంటే స్పెసిఫిక్ హైపోథెసిస్ని ఒక దగ్గర పెట్టుకోనికి మనకు వర్షన్ స్పేస్ అనేది అవసరం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్యాండిడేట్ ఎలిమినేషన్ అల్గోరిథం. దిస్ అల్గోరిథం ఇస్ యూస్డ్ టు కంప్యూట్ ద వర్షన్ స్పేస్. సో ఇలా వర్షన్ స్పేస్ని మనం కంప్యూట్ చేయడానికి, దట్ మీన్స్ విచ్ ఇస్ బెస్ట్. సో విచ్ స్పేస్ ఇస్ బెస్ట్, అండ్ ఈ స్పేస్ని మనం దేన్ని పెట్టుకోవాలి. లైక్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో పాజిటివ్ ఎగ్జాంపుల్స్లో ఎస్ని జనరలైజ్ చేస్తుంది అండ్ ఇన్కన్సిస్టెంట్ డేటా మొత్తం ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద కంప్యూటేషన్ ఆఫ్ దిస్ అల్గోరిథమ్స్ ఆఫ్ దిస్ వర్షన్ స్పేస్. సో దీని స్టెప్స్ ఏంటి, దీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ ఇట్ కంటైన్స్ ఎస్ అండ్ జీ, general specific space and general version space, and this is a specific version space, boundaries of that, right? Next, for positive examples, generalize yes and eliminate inconsistent g. So positive examples ki manamu ee yes ni, ee boundary ni, s ane boundary ni manamu generalize chesukovali and inconsistent data ni g ni eliminate chesukovali. Next, for negative examples lo manamu g ni general boundary ni specialize chesukovali and special boundary ni specific ni eliminate chesukovali. ఓకే, స్టెప్స్ ఫర్ క్యాండిడేట్ ఎలిమినేషన్ అల్గోరిథం. సో దీని స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఎస్ విత్ ద మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్, జీ ఇస్ ద జనరల్ మోస్ట్ హైపోథెసిస్. ద నెక్స్ట్ ఫర్ ఈచ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ వీ షుడ్ ప్రొవైడ్ పాజిటివ్ ఎగ్జాంపుల్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్. సో ట్రైనింగ్ ఎగ్జాంపుల్లో మనకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ట్రైనింగ్ ఎగ్జాంపుల్లో పాజిటివ్ ఎగ్జాంపుల్ కేసును ఫాలో అవ్వాలి, నెగిటివ్ ఎగ్జాంపుల్ కేసును కూడా ఫాలో అవ్వాలి. సో దాంట్లోకి వెళ్ళి హైపోథెసిస్ని ఫైండ్ చేసుకొని విచ్ ఇస్ ద బెస్ట్ హైపోథెసిస్, విచ్ ఇస్ ద స్పెసిఫిక్ హైపోథెసిస్ అనేది మనం మోస్ట్ స్పెసిఫిక్ హైపోథెసిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ అబౌట్ దిస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, లీనియర్ డిస్క్రిమినేషన్ పర్సెప్షన్. వాట్ ఇస్ ద లీనియర్ డిస్క్రిప్షన్? సో వాట్ ఇస్ ద లీనియర్ డిస్క్రిమినెంట్ హియర్? ఎ లీనియర్ డిస్క్రిమినెంట్ ఇస్ ఎ ఫంక్షన్ దట్ సపరేట్స్ డాటా ఇంటూ 2 క్లాసెస్. ఇది ఏం చేస్తారంటే ఒక డాటాని 2 డిఫరెంట్ క్లాసెస్గా సపరేట్ చేస్తాను, డివైడ్ చేస్తాను అనమాట యూజింగ్ ఏ స్ట్రైట్ లైన్. లైక్ 2D లైన్ కావచ్చు, నెక్స్ట్ 3Dలో ప్లేన్, అండ్ నెక్స్ట్ దాంట్లో హైపర్ ప్లేన్, రైట్? సో ఇలా ఒక డాటాని ఫంక్షన్ చేసుకొని డిఫరెంట్ క్లాసెస్గా డివైడ్ చేస్తాను, సపరేట్ చేస్తాను. దట్ ఈస్ అబౌట్ ద లీనియర్ డిస్క్రిమినెంట్. సో మనకి దీని రివర్స్ ఫార్మ్ లైక్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా ఉంటుంది కదా, ఇట్స్ ఎ లీనియర్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. నెక్స్ట్ దిస్ ఫంక్షన్ డివైడ్స్ ఇంటూ నార్మల్గా దీంట్లో డివైడ్ చేసే క్లాసెస్ ఏంటంటే ఐ సెట్ ఇట్ విల్ డివైడ్ ద డాటా ఇంటూ 2 క్లాసెస్. వాట్ ఆర్ ద క్లాసెస్? ఫస్ట్ వన్ ఇస్ ద పాజిటివ్ క్లాస్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద నెగిటివ్ క్లాస్. అదే ఫామ్లో ఉంటుందంటే w1x1 ప్లస్ w2x2 ప్లస్ అప్ టు wnxn ప్లస్ b ఇస్ ద కాన్స్టెంట్ here, that is equals to 0. ఈ ఫామ్లో ఉంటుంది డిస్క్రిమినెంట్ అనేది. ఇఫ్ ద క్లాసెస్ కెన్ బి సపరేటెడ్ బై స్ట్రైట్ లైన్, ద ప్రాబ్లమ్ ఇస్ కాల్డ్ లీనియర్ సెపరబుల్. సో ఒక ప్రాబ్లమ్ అనేది స్ట్రైట్ లైన్గా మనం సపరేట్ చేయగలుగుతాం ఏమంటామంటే లీనియర్లీ సెపరబుల్ అంటాం. Okay, next, what is a perceptron? A perceptron is the simplest neural network model used for binary classification. Binary అంటే yes or no, like 0 and 1 అన్నమాట ఆన్సర్ వచ్చేది. మనకి ఎలా వస్తుంది బైనరీ ఫార్మాట్? 0 or 1. 0 means no, 1 means true, 0 means false, 1 means true. సో ఒక న్యూరల్ నెట్వర్క్ని మనము ట్రైన్ చేసుకోవాలంటే ఒక పర్సెప్ట్రాన్ అనేది అవసరం అనమాట, which is used for binary classification. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే లైక్ ఇన్పుట్స్, వెయిట్స్ అండ్ బయాస్. ఇన్పుట్స్లో x1 x2 అప్ టు xn, ఎనీ ఇన్పుట్స్ అప్ టు xn. వెయిట్స్ అంటే w1 w2 అప్ టు ఎనీ వెయిట్ wn, అండ్ బయాస్ మీన్స్ b, యాక్టివేషన్ ఫంక్షన్ మీన్స్ స్టెప్ ఫంక్షన్. సో దీంట్లో మనకు అవుట్పుట్ ఏం వస్తుందంటే లైక్ దిస్. సో y is equals to 1 ఎప్పుడు ఇన్ కేస్ గ్రేటర్ దాన్ 0 అయితే, y is equal to 0 ఎప్పుడు అదర్వైజ్, దట్ మీన్స్ లెస్ దాన్ 0 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వేర్ w డాట్ x is equals to w1 x1 అప్ టు wn xn, దిస్ పర్సెప్ట్రాన్ draws a decision boundary. ఓకే, నెక్స్ట్ పర్సెప్ట్రాన్ లెర్నింగ్ రూల్. దీంట్లో రూల్స్ లైక్ వెయిటెడ్ అప్డేట్, బేసిస్ అప్డేట్ ఇంతవరకు రాసే సరిపోతుంది. వి డోంట్ నోటీస్ అనమాట, ఇంతవరకు అవసరం లేదు. ఎందుకంటే పర్సెప్ట్రాన్ లెర్నింగ్ రూల్ వి ఆల్ నో, ఇక్కడికి అర్థమైపోయింది పర్సెప్ట్రాన్ అంటే ఏంటిది. 2 క్లాసెస్గా డివైడ్ చేస్తుంది, రైట్? దాంట్లో మనకు దానికంటే ముందు డిస్క్రిమినెంట్ అనేది. సో ఇదేం చేస్తుంది, మనకు బైనరీ క్లాసిఫికేషన్ కోసం అవసరం అనమాట, ఎస్ ఆర్ నో. దాంట్లో మనకు ఇన్పుట్స్ ఉంటే, వెయిట్స్ ఉంటే, బయాస్ ఉంటుంది. వీటిని ఎగ్జాంపుల్ తీసుకొని మనకు ఎస్ ఆర్ నో, 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ, దట్ మీన్స్ 0 అంటే నో, ఎస్ అంటే 1, అలా చేసుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం ఇటరేషన్స్ అయినా ఇది ఎగ్జాంపుల్. దీనికి ఒకసారి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సపోజ్ వీ వాంట్ టు క్లాసిఫై పాయింట్స్ వైస్. సపోజ్ దీంట్లో చూసుకున్న ఎగ్జాంపుల్ x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ 1 అనుకున్నాం. సో ఒక 2 నెంబర్స్ మనం ప్లస్ చేసుకున్నాం, అడిషన్ సమ్ చేసినప్పుడు అది గ్రేటర్ దాన్ 1 అని ఇప్పుడు రావాలి. దట్ ఈస్ ద కండిషన్, ఇక దట్ ఈస్ ద పాజిటివ్ ఎగ్జాంపుల్. గ్రేటర్ దాన్ 1 అయినా గ్రేటర్ దాన్ 0 అయినా పాజిటివే. బట్ ఈ కండిషన్లో x1 ప్లస్ x2 ఇస్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పాజిటివ్ క్లాస్ అనమాట. సపోజ్
ఇప్పుడు x1 1 అనుకుందాము, x2 2 అనుకుందాము. సో వాల్యూమ్ వస్తుంది 1 + 2 = 3 వస్తుంది, రైట్? సో 3 is greater than 1. దట్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ హియర్. దాంట్లో మనం కెన్ అప్డేట్ విత్ 0 or 1. లైక్ సపోజ్ ఇప్పుడు w1 = ఏంటి ఫార్ములా యూజ్ చేసుకోండి ఇక్కడ. లైక్ w1 x1 + w అండ్ xn ఇలా యూజ్ చేసుకుంటే వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వాల్యూ వస్తుంది. దట్ మీన్స్ = 1. లాస్ట్ మనకి ఏమొచ్చింది, బయాస్ = 1. అడ్వాంటేజ్ ఏంటి అంటే సింపుల్గా నేర్చుకోవచ్చు అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్ ఆల్సో. లిమిటేషన్స్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనము చేసుకోలేము అండ్ దీంట్లో ఎక్సెల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేము. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇందులో లీనియర్ సెపరబిలిటీ అండ్ లీనియర్ రిగ్రెషన్. వాట్ ఈస్ మీన్ బై లీనియర్ సెపరబిలిటీ? నెక్స్ట్ లీనియర్ రిగ్రెషన్. లీనియర్ సెపరబిలిటీ అంటే ఏ డేటా సెట్ లీనియర్ సెపరబుల్ ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రైట్ లైన్. ఒక డేటా అనేది స్ట్రైట్ లైన్ మనం సెపరేట్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే లీనియర్ సెపరబుల్. ఓకే, ఆర్ ప్లేన్, హైపర్ ప్లేన్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇఫ్ వి ప్లాట్ రెడ్ అండ్ బ్లూ పాయింట్స్ అనే గ్రాఫ్ వి కెన్ డ్రా ఇన్ స్ట్రైట్ లైన్. సపోజ్ దిస్ ఇస్ గ్రాఫ్, మనం ఒక రెడ్ డాట్ ఆర్ బ్లూ పాయింట్స్ గ్రాఫ్ చేసినాం. సో వీ కెన్ సెపరేట్ దిస్ పాయింట్స్ యాజ్ ఎ స్ట్రైట్ లైన్. దట్ ఈస్ ఎ లీనియర్లీ సెపరబుల్ అనమాట. సో దీంట్లో ఇట్ కెన్ బి డిఫైన్డ్ as it can be represented by the mathematical form, that is w1 x1 plus w2 x2 up to wn xn plus b is equals to 0, where b is a bias. క్లాస్ +1 అండ్ క్లాస్ -1. +1 అంటే గ్రేటర్ దాన్ 0, -1 అంటే లెస్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 మొత్తం పాజిటివ్, గ్రేటర్ దాన్ పాజిటివ్ అనమాట. లైక్ +1, -1 అంటే లెస్ దాన్ 0. నెక్స్ట్ దీనిలో ఇంపార్టెన్స్ ఏంటంటే పర్సెప్ట్రాన్ ఈస్ యూస్డ్ ఫర్ దిస్. నేను ఎగ్జాంపుల్ చూసుకుంటే దీంట్లో AND గేట్ అండ్ OR గేట్ పర్ఫామ్ అవుతుంది అనమాట. XOR గేట్ అనేది పర్ఫామ్ అవ్వదు. వీ కెనాట్ పర్ఫామ్ XOR గేట్ ఆపరేషన్. నెక్స్ట్ లీనియర్ రిగ్రెషన్. వాట్ ఇస్ మీన్ బై లీనియర్ రిగ్రెషన్ హియర్? లీనియర్ రిగ్రెషన్ ఇస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఇట్ గివ్స్ బెస్ట్ ఫిట్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఒక స్ట్రైట్ లైన్ లీనియర్ సెపరబుల్. సో దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్లో ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి లైక్ స్ట్రైట్ లెర్నింగ్ అనేది. సో దాంట్లో బెస్ట్ ఫిట్ స్ట్రైట్ లైన్ ఏంటో మనం చూస్ చేసుకునేది లీనియర్ రిగ్రెషన్. సో ఇన్ లీనియర్ రిగ్రెషన్ ఇట్ ఈస్ ద సూపర్వైజ్డ్ లెర్నింగ్ విచ్ ఈస్ ట్రైన్డ్ బై ద లేబుల్డ్ డాటా సో దట్ ఇట్ ఫైండ్స్ ఎ బెస్ట్ ఫిట్ suitable straight line to predict a continuous output variable. అంతే. నెక్స్ట్ ఫర్ మల్టిపుల్ ఫ్యూచర్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు, సో జనరల్ ఫార్మ్లో ఇలా ఉంటుంది. ఒకవేళ మల్టిపుల్ ఉంటే up to we can use wn xn up to n inputs. This line is called as a regression line. ఈ లైన్ ఏమంటామంటే మనం regression line అంటాం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్. 2 మార్క్స్ అడగవచ్చు వాట్ ఇస్ ద regression line means. We can use this formula for that regression line. ఆబ్జెక్టివ్ లో to find weights minimize the error, లైక్ కాస్ట్ ఫంక్షన్ అనమాట. సో మన వెయిట్లో అండ్ ఎర్రర్స్ మనం ప్రెడిక్ట్ చేసుకోవాలి, యాక్చువల్ వాల్యూస్ ప్రెడిక్ట్ చేసుకోవాలంటే వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఫర్ ప్రెడిక్టింగ్ దోస్. ఓకే, గోల్ ఏంటంటే మినిమైజ్ చేస్తుంది, రైట్? సో ఇవంతా అవసరం లేదు. లైక్ స్కిప్ టు దిస్. అడ్వాంటేజ్ ఏంటి, డిఅడ్వాంటేజ్ ఏంటి అంటే సింపుల్ అండ్ ఫాస్ట్, ఈజీ టు ఇంటర్ప్రెట్, వర్క్స్ వెరీ వెల్, లీనియర్లీ డిపెండెంట్ డాటా. సో దీంట్లో లిమిటేషన్స్ వచ్చేసి సెన్సిటివ్, దీంట్లో ఒకసారి ఆపరేషన్స్ పర్ఫామ్ అవ్వవు అండ్ సెన్సిటివ్ టు అవుట్లయర్స్, నాట్ గుడ్ ఫర్ కాంప్లెక్స్. సో బిగ్ అమౌంట్ ఆఫ్ డేటాకి అండ్ బిగ్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే డేటాకు ఇది సూటబుల్ కాదు. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ 10th topic, linear separability and linear regression. This is about the first unit of machine learning. If you like the content, please do like the video, subscribe చేసుకోండి, notes link description లో and comment section లో లింక్ ఉంటుంది, go check it out and share the video. Thanks for watching.